5 to 6 months old Kiran Kurma. Poison sure కదా ये वजह బ్రో मोमेंट करेगी दाना वाला बट कोई बात ఇట్స్ నితిన్ హియర్ డైలీ 9 to 6 జాబ్ చేసి టైర్డ్ వచ్చేసి కొంచెం బ్రేక్ కోసం అని చెప్పేసి సిటీకి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి అయితే నేను వెళ్తున్నా. ఇట్స్ కాల్డ్ కచ్చే రాస్తే. సో ఇది కచ్చే రాస్తే అనుకోకండి, ఇది యాక్చువల్ కచ్చే. బట్ కచ్చే రాస్తే ఒక ప్లేస్ ఒకటి ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే పోయి ఉండరు. సో నేను అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళొచ్చా లేదా, వర్త కాదా అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో చూడండి, ఇక కొంచెం లెంతీ ఉంది, మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ హియర్ ఇట్ ఇస్, లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ ఏముంది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టచ్చు, నేను చూస్తా. హోప్ యూ లైక్ ఇట్ అండ్ యూ నో హౌ టు ఎంకరేజ్ ఎ వీడియో. ఇవన్నీ సేల్ కా మేడం? సేల్ సార్, ఇవన్నీ సేల్. ఎంత అండి పాట్? 200 ప్రైస్ 200 ఉంది, 1500 ఉంది, కిలో 1200 నుంచి స్టార్ట్. 800 కూడా ఒకటి ఉంది ఇందులో. అక్వేరియం పాట్స్, టెరీరియమ్స్ అంట. టెరీరియమ్స్ అంటే ఫిష్ వేసేది కాదు ఇది. వీక్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే లోపల ఉన్న ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. లైవ్ ప్లాంట్స్ అవన్నీ, లోపల ఉన్నవన్నీ లైవ్ ప్లాంట్స్. ఓకే, ఇవన్నీ లైవ్ ప్లాంట్స్, ఇందులో వాటర్ స్ప్రే చేస్తే పెరుగుతుంటాయి. గ్రోత్ అవుతాయి. ఓకే, నైస్. సో టికెట్ పర్ హెడ్ 600. థ్యాంక్స్ అండి. ఓకే, టీ-షర్ట్స్ సేల్, అచ్చా. క్యాప్స్ సేల్ కోసం అని, వర్మి కంపోస్ట్ సేల్. ప్రైస్ 400 రూపీస్ సార్. టీ-షర్ట్ 400. టేక్ ఎనీ సైజ్ 400. క్యాప్ క్యాప్ 200. క్యాప్ 200. టైమింగ్స్ ఏంటండి? సార్ 9 to 5, సాటర్డే సండేస్ అయితే 6. సాటర్డే సండేస్ అంటే ఈవినింగ్ 6. 6 క్రౌడ్ చాలా ఉంటుంది సాటర్డే సండేస్. ఈవినింగ్ 6 ఎంట్రీ అంటే ఎప్పటి వరకు క్లోజ్? 4:30 వరకు ఎంట్రీ సార్. 4:30 వరకు ఎంట్రీస్ ఈవినింగ్. ఆఫ్టర్ తర్వాత క్లోజ్ చేసేసి క్లోజెస్ లోపల 6 వరకు క్లోజ్. ఉండొచ్చు సాటర్డే సండేస్. థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుడ్ మంచిగా తీయండి సార్, ఒక్క దగ్గర మంచిగా టైం స్పెండ్ చేయండి. షూర్. మా వాళ్ళు మీకు ఉంటారు దగ్గర ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ ఓకే. చేస్తారు. సో సెక్షన్ వైజ్ మనకి గార్డ్ ఉంటారు. సెక్షన్ వేసి గైడెన్స్ చేస్తారు మీకు. ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మీకు అడిగితే కూడా చెప్తారు, ఏం ఇష్టపడలేని. ఓకే. ఓకే సార్. మీ పేరేంటండి? మాధవి సార్. మాధవి. థ్యాంక్ యూ అండి. సార్ స్టాంప్. సో టికెట్కి స్టాంప్, లైక్ పబ్ ఎంట్రీ లాగా. అండ్ ఇక్కడ ఒక క్యాంటీన్, ఇక్కడ బోట్స్ ఉన్నాయి. జంగల్ ట్రెక్, రాగా ఫౌండేషన్ క్యాంటీన్. సో లెట్స్ గో. You found a fish. ఈ పాండ్ మ్యాన్ మేడ్ పాండ్, న్యాచురల్ కాదు ఇది. కవర్ ఉంది అది. లోపల కవర్. ఇందులోనే వీళ్ళకి ఫుడ్ గిడ్ మొత్తం అంతా ఆటో జనరేట్ అవుతుంది అనుకుంటున్నా. లోటస్, ఫిషెస్ అండ్ లోపల స్నేక్స్ కూడా ఉన్నాయని విన్నా. ప్లీజ్ డు నాట్ పుట్ యువర్ ఫింగర్ ఇన్ వాటర్ ఆర్ ఫిష్ మైట్ బైట్. Non-vegetarian fish. So nature walk is right. And climate కూడా మస్తు ఉంది ఇప్పుడు. తెలియదు, కొంచెం భయం కూడా వేస్తుంది. లోపల నుంచి ఏమన్నా పాములు, స్పైడర్స్, పాయిజనస్కి ఏమైనా వచ్చినాయి అనుకో కష్టం. ఇడు మావాడు. లోపలికి అయితే చాలా దూరమే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మాకు ఇగ్వానా,
జాలి ఉంటుంది కదా. ఇది వచ్చేసి సౌత్ అమెరికన్ వేడ్ ఇగ్వానాస్. ఇది కళ్ళు కనిపిస్తే మొత్తం 3 స్పీసీస్ ఉంటాయి. బ్లూ కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకే. ఇది ఎలా అంటే ఇయర్లీ వన్స్ ఒకటేసారి 40 గుడ్స్ ఎగ్స్ ఇయర్లీ వన్స్ అలా. అవి ఈ జావాస్ ఉన్నాయి కదా, జాస్. ఇంకా ఫుడ్ అడుగుతుంది మిమ్మల్ని. జావాస్ ఉన్నాయి కదా, ఆ జావాస్తోనే మాట్లాడుతూ ఉంటాయి. జాస్తోని మాట్లాడతాయా? అంటే కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాయి అలా. చాలా పెద్దగా ఉంది ఇది. ఇలా పెట్టాను సార్, భయపడకు. లోపల పెట్టారు. తీయండి గట్టి పడుతుంది సార్, డీప్ని గట్టి పడుతుంది. భయం కూడా వేస్తుంది. పెట్టాను సార్ లోపలికి, చూడండి. గాడ్జిలా అండ్ కాంగ్ చూసినారా అంత? అది ఇదే సార్, అది దీని చూసి అది తీశారు. ఇస్తారు ఆర్గానిక్ స్పీసీస్ ఇస్తారు. అది పార్షియల్లీ బ్లాండ్ ఉంటుంది, దానికి కనిపించదు. వీటి నేసి చాలా షార్ప్గా ఉంటాయి, వీటి కళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి వీనికి. వాడు రాజు 8 మంది భార్యలు, 7 మంది ఉన్నారు. మ్యాట్రిమోనీలో ఆల్రెడీ పెట్టాము. ఇంకో భార్య వచ్చాక అప్పుడు 8 మంది భార్యలు అవుతారు. లోపల ఎంతమంది? 7 మంది ఉన్నారు. అదే వాటర్లో దాంట్లో 3 ఉన్నాయి చూడు. లెక్క పెట్ట షేర్ ఖాన్ అంటున్నాడు. రాజు ఉంటుందనా? ఎగ్స్ ఉన్నాయి కదా, అది అసలు లోపల ఉన్నాయి అంటున్నారా? ఇయర్లీ వన్స్ ఒకటేసారి ఎగ్స్ ఇస్తాయి, 40 ఎగ్స్ ఇస్తాయి. అన్ని బతుకుతాయా? అవి ఎండకే యాక్టివ్గా ఉంటాయి, ఓకే. ఎగురుతూ ఉంటాయి, అలా అగ్రెసివ్గా ఉంటాయి అలా. ఇప్పుడు డిమ్మంది కాబట్టి అవి కూడా లైట్ ఉన్నాయి. ఇప్పుడు వింటర్ కదా, చలికి కోల్ పెట్టారు. డీప్ ఫ్రిడ్జ్లో చేతి పెడితే ఎంత చల్లగా ఉంటుంది, దాని రక్తం కూడా అంత చల్ల. ఏముంది రాడా? రామచిలుకన్నట్టు వాళ్ళ మీద లేని రామచిలుకనా? తిరుగుతూనే ఉంటాయి సార్. మీరు వచ్చి అన్ని చూసాక ఇక్కడ కూర్చోండి. ఇది వచ్చేసి వేరే, అయ్యో కాకపోతే నల్లగా రామచిలుక. ఇది వచ్చేసి నీలకాకి అంటాం కదా. వచ్చి దీంట్లో చేపలు అనేది ఉంటే ట్రిగర్ చేసి పట్టుకొని తినేస్తుందా? చాలా బోర్డ్స్ ఉన్నాయి. కింగ్ ఫిషర్స్ ఉన్నాయి, మైనాస్ ఉన్నాయి, గోరింకాలు ఉన్నాయి, హార్న్వెల్ ఉన్నాయి, ఫ్లవర్ పెక్స్ ఉన్నాయి. అన్ని వైల్డ్ పక్షులు అన్నీ. కార్లు ఈరోజు కొద్దిగా తక్కువనే కనిపిస్తుంది. తక్కువనే ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఆకలి పైన ఉంటాయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా. క్యారీ వీకిలోనే వస్తుందేమో. వాటర్ తీసుకోమంటారా? చాలా టైం పడుతుంది. ఈ మోస్ అవన్నీ తిరిగి ఓకే. ఇక్కడ క్యాంటీన్ ఉంది. 20 రూపీస్. చలో ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మీ డన్నా? చలో మళ్ళీ కలుస్తాం సార్. షూర్, థ్యాంక్స్. లాస్ట్ ఇక్కడే వస్తారు కదా, మీకు స్నేక్స్ అన్ని చెప్తాను. ఇక్కడ స్నేక్ మీరు చూపిస్తారా? ఇగ్వానా ఇవన్నీ గైడ్స్ ఉంటాయి, సూపర్వైజర్ అలా. ఓకే. నేను రిసీవ్ చేసుకుంటా, నేచర్ వాక్ మొత్తం చూపిస్తాను. అన్నీ చూస్ చేసుకొని ఇలా వచ్చేస్తాను. సో సెక్షన్ వైజ్ ఒక్కొక్క గైడ్ ఇస్తారు. గైడ్స్ ఉంటాయి. మీ పేరేనా? అనిల్. అనిల్. వచ్చాక షూర్. సో ఒక సెక్షన్ అయిపోయింది ఇగ్వానా. ఇప్పుడు నెక్స్ట్ మేబీ బర్డ్స్ ఆఫ్ స్నేక్స్ అనుకుంటున్నా. ఇక్కడ వస్తున్నాయి. ఈ మొన్న జూలో కూడా చూసినా. అమ్మా
నెక్స్ట్ డాంకీస్. ఒక డాంకీ ఇంకో డాంకీ రిఫ్లెక్షన్ వల్ల తెలియట్లే, కాకపోతే ఇక్కడ ఉంది స్నేక్. బాల్ పైథాన్ అట. బాల్ ఉంది, పైథాన్ లేదు. ఉందా? యూ హ్యావ్ tortoise here. పై నుంచి మొత్తం క్లీన్ చేస్తాం, ఎందుకంటే వీళ్ళకి ఆల్గీ అనేది పడుతుంది పై నుంచి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ షెల్స్ చాలా వీక్ అయిపోతాయి, విచ్ దే లైక్ షెడింగ్ ఆల్సో. అందుకే షెడింగ్ చేయకుండా మేము ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కూడా. మేము చేంజ్ ఎవ్రీడే క్లీనింగ్ పోతే ఆల్బైనోస్ అవుతారు. So these guys won't accept it, basically. లైక్ అలానే ఉండదు, దిస్ ఆర్ ఓన్లీ ఓవర్ స్పీషీస్ కాబట్టి దే విల్ బి అగ్రెసివ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు కీప్ ఆన్ అటాకింగ్. దట్స్ ద రీజన్ దే హావ్ Vicky, come here. These are called albino Oscar species. Albinos means partially blank species. They are not having the 70% melanin in the body. Means they don't touch the dark spot in their body. And these are like a predator. Predator means they eat the living things by going and hunting them in a group. Right? If I show you, I'll giving the movement here and everyone is coming towards that movement. Because they thought some little fish, some insect is fall into water so they can eat it. And if you can see, this is a camouflaging. That is a tiger Oscar. It can see you. It's a wild Oscar. In the nature walk pond also we have this species. And these are the 3-month-old babies which can also go up to 10 plus inches in sizes. Oscar fish. Oscar fish. Here we have piranha baby. ఇరానా? Yeah. Here we have baby piranha. You can see these are only 1-month-old piranha. But piranhas are scavenger fishes. Scavenger ante they eat only dead things, not the living thing. And దీస్ the ఆర్ last- 1 month old piranhas. 1-month-old piranha. In the last tank we have 5 to 6 months old baby piranha. అలా తీసుకెళ్ళి Here we have a turtle. It is called Pygnos turtle. Pygnos is the only breed in the world which survives in fresh water. Other turtle belongs to only marine water. It's a rare turtle in the world. Sir, it jumps also. These fishes jumps? Yeah, this fishes can jump up to this side. This much. That's why we're keeping the water level around here. Okay. So they can come outside. Yeah, and these are archer fishes. Archer fishes means when they see any fly or an insect, they spit the water from mouth to shoot down the insect. And when they fall to water, they start eating them again. And these are algae eaters. These are known as sesame. They eat the algae and keep the tanklings also, just like the Indian suckerfish. Achha. So they spit it and eat it back. They spit the water outside. Mhm. Like if some insect or a fly is sitting here or flying, so they will spit the water from outside the water. Okay. Inside the water, they will shoot the water from their mouth to here. The insect will sit here, it will hit by the water, it will fly down and they start eating them. Which one spit? This one. These are artificial. Shoot like a gun. Yeah, like a gun they will shoot and when they are like hit by the insect, it will fly down to water because they heat so they can't fly for 2 minutes, so they will fly to water and until they will go and start eating them. So these are called red spotted cichlid. These are geophagus, and we have angelfish. Yeah. As you can see in that corner. These are also cichlid fishes, and we have clownfish also. You can see might be behind that log. You see there the corner. That is a clownfish fish. Okay. And you can see these fishes are eating sand in the water. So these are like a earthworm. Geophagus means geo means earth, soil, and phager means eater. They are like earthworms. So they are eating the sand. But what they do, they are eating the sand, spitting the sand. They try to eating some microparticles, some insects they can see in the. So they will filtrate it, the sand in the mouth and spitting the sand back to water. Yeah, it's spitting out. These are schooling fishes. These are known as kosher tetra because they are calling schooling fish. You can see they are always flowing in a single light, like a bunch of fish who move together, always play together and stay together.
and they always live beside the epiphytic plants because if some predator like big fishes are coming to eat them, they can split in a second and go and hide into the center also. Like if I split them like this, giving a vibration, they will come back together. You can see we have silver one, bronze and golden also around inside the stone. You can see. Here we have some Indian fishes, like the one you can see now with the single red line. Those are called Kerala queens. These are known as Dinosaur bugs, and they always flow, like swim reverse side of the flow. Like the flowing is coming that side, so they will reverse flow. Yeah, the one you can see with the tiger stripes, those are melon bugs. Those are belong to western part of our India. And the one you can see which is glowing into bluish and orange color, those are rainbow drag fishes. They also glow in the dark time also. Like if I just turn off this light, they will start glowing again. The baby I saw you there. I let you saw that baby. So they're 1 month. These are 5 to 6 months. And 5 to even 6 if I months old, keep Kiran, my 4 months. hand inside, they will start to. Yes, yeah. And the last one we have some koi fishes. These are Japanese koi. These are Japanese? Yeah. If you keep your hand steady inside, sometimes they come and tickle you. But if they are not Should I coming, yeah, you put my hand? but if they are not coming, after the birth section, we have a Ekagara, where they will we have more Yeah. pedicure fishes. They are also These are called pedicure fishes. no, these are called koi fishes. These are Japanese koi. The pedicure fishes are known as Gararoki. Okay. In some malls we have seen there are some tiny fishes, so small. Balls. Molly, like They also do the same thing, right? When you put your feet under the water. melon bab also do this. Yeah. Might be they are using Gararoki. Gararoki is a pedicure fish. Acha. Actually, it tickles and it feels good. Bye. The Ekagara after birth section. They are also సో నెక్స్ట్ ఇదేం సెక్షన్ అండి కొంత సెక్షన్ బ్యాట్ బర్డ్స్ ఓ వావ్. అటు నుంచి రావాలా? నేను వెళ్ళలే బర్డ్స్ వస్తున్నాయి హ్యూమన్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎడ్డు మీద కడట్టు ఇంకా క్యూట్ హాయ్ మమ్మీ గురించి థ్యాంక్స్ అన్న మొక్కకు చూడు ఓన్లీ తింటాయి కదా పెట్టావు కదా షెట్ ఖరాబ్ అవుతుంది ఇంకోటి వచ్చింది క్రేజీ ఉంది అసలు దాన్నా బాయ్ మాకావ దగ్గరికి నువ్వు సమ్ కైండ్ ఆఫ్ మసాజ్ లా కూడా అనిపిస్తుంది అసలు రిలాక్స్డ్ Shall I come there? అరే అది దింపగలరా
దారుణ కొడుతుంది. రుద్రాక్ష కొరుకుతుందా? ఏమైందిరా కొడుతుందా? ఏయ్ జరుగు. ఏయ్ ఇది కనిపిస్తుందా? సాలిడ్ కొరికింది. అరే ఇట్లంటుంటే ఏళ్ళు కొరికింది. ఘాట్లు ఉన్నాయి. మొత్తం కొట్టేస్తున్నాయి చెప్పానా ఉంచుకోరు కానీ అచ్చా ఇది తీసేయాలి కొట్టేసి థ్యాంక్ యూ. గోల్డ్ చైన్ అయితే రుద్రాక్షల చైన్ ఉంటే తీసేయండి. నాటి ప్యారెట్స్ తీసేసేయండి. కురుతాయి అవి? ఓకే. సరే అక్కడ కలుస్తాను క్యాంటీన్ దగ్గర. నేను ఇక్కడ దాకా చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈము అన్నీ మంచి ఆకలి మీద కనిపిస్తున్నాయి. ఇంత క్లోజ్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. అండ్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. ఈముకి ఆస్ట్రిచ్కి చాలామంది డిఫరెన్స్ చెప్పలేరు. నువ్వేమంటున్నావు? ఇది ఈము, ఆస్ట్రిచ్ దీని పక్కన ఉంది. పెద్దగా ఉంటాయి. అది ఎంత పెద్దగా ఉంది కూడా అసలు. దానిపైన మన ఇద్దరం ఎక్కి పోవచ్చు దిల్చినాడికి. దాన్ని ఎగ్గిరా ఎగ్గున్నా అది పెడతారా? అరే ఉంటాయి అడిగితే అని ఒకటే అన్న. మస్తు మందిని చూసినా అంటున్నారు. ఆ ఈముకి ఆస్ట్రిచ్కి డిఫరెన్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. దాని పక్కన అదెంత ఉంది, ఇది ఎంత ఉంది. సాలిడ్ ఉంది లేరా? నాకు ఇది వస్తుంది. హాయ్. అచ్చా ఇక్కడ ఉన్నాయి రవి. ఇది తింటుంది. ఇంత ముద్దగా ఫ్లఫీ ఫ్లఫీ ఉంది. నితిన్ ర్యాబిట్ కర్రీ తిన్నావా నువ్వు? యాక్చువల్లీ నేను ఇక్కడ తిన్నా. మిమ్మల్ని ఏం చేయండి. తీయచ్చా? ఇవన్నీ ఇక్కడే కూర్చున్నాయి. చూచు చూచు నెట్ ఇంకా
కింద కాళ్ళు ఇది ఒకటే ముద్దు కూర్చున్నది. జేబులు వేసుకుని తీసుకో. రాత్రికి రాత్రికి దీన్ని ఫుడ్ పెట్టి పండ పెడదాం. ఫ్రెండ్ అయిపోయినా ఇప్పుడు ఇక వీటికి. వస్తుంది ఇక్కడ. అదే చేస్తున్నారు. భయపడతారు. ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ అండ్ క్వారంటైన్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అమ్మా బయోటోప్ ఇందులో రెప్టైల్స్ బర్డ్స్ ఉంటాయి. రెప్టైల్స్ అండ్ బర్డ్సా? ఇది బయోటోప్ అంటారు. వీటికి ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్ సెటప్ లాగా పెట్టి, అచ్చా. ఒక రెయిన్ ఫారెస్ట్ సెటప్ లాగా పెట్టి బయటతో పోలిస్తే ఇందులో కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న రెప్టైల్స్కి కొద్దిగా వేడి కావాలి, వామ్ కావాలి. అంటే ఇప్పుడు రెప్టైల్స్ అంటే ఇట్లా వదిలేసి బాక్సెస్లో కదా, అక్కడ ఒక రెప్టైల్ ఓపెన్లో ఉంటుంది. అది నాన్ హార్మ్ఫుల్ కానీ ఇక్కడ దాని టైల్ కనిపిస్తుంది. అది ఇగ్వానా టైప్ ఉంది కదా? ఇగ్వానా అది. ఇవి లార్జెస్ట్ హెర్బివర్ లిజర్డ్స్ ఇవి. ఓకే. లార్జెస్ట్ అంటే అలాంటివి ఓపెన్ ఉంటాయి. అది వాంటెడ్ ఏం చేయదు. మనం పట్టుకొని వెళ్ళి డిస్ట్రాక్ట్ చేస్తే తోగుతాం, కొట్టడం కానీ కరవడం కానీ చేస్తుంది. అదే వచ్చి మన పని ఏం చేయదు. అది దాని పని చూసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది. ఇవి క్వైల్స్, ఇవి కంజూపిటల్. మీరు తిన్నాక రెప్టైల్స్ తిన్నాక అది కనిపిస్తుంది కదండి. దాన్ని ఫిజెంట్ అంటారు. ఇవి ఇట్లా అంటే మనకి చీమో కోళ్ళు ఐడియా ఉంది మీకు? ఆ కోళ్ళు ఇవి థాయిలాండ్, సింగపూర్, మలేషియా, చైనా అక్కడ సైడ్ కోళ్ళు. అది మేల్, ఇది ఫీమేల్. నార్మల్ పెద్దది ఉంది చూడండి ఇక్కడ. యానిమల్స్ ఏంటంటే ఎక్కువ మేల్స్ అందంగా ఉంటాయి, కలర్ఫుల్ ఏంటంటే టైగర్ చూడండి, లయన్ చూడండి, కలర్ఫుల్ ఉంటుంది చూడండి. ఫీమేల్ చూడండి. దీనిలో ఏమన్నా? దీంట్లో బాసిలిస్క్ లిజర్డ్ అని క్రిస్టల్ లిజర్డ్ ఉంటుంది. ఇది సౌత్ అమెరికన్ లిజర్డ్. దీన్ని జీసస్ క్రైస్ట్ లిజర్డ్ అంటారు. దీన్ని ఎందుకు వాటర్ పైన రన్ చేస్తుంది. దీనికి ఒక స్కిల్ ఉంటుంది. అవి జావా స్పారస్ అంటారు వాటిని. ఇవి ఏంటంటే ఇండోనేషియా, బాలి అక్కడ సైడ్వి. ఇందులో వామ్స్ ఉన్నాయి చూడండి, వీటికి ఫీడ్ కోసం. అది ఇది ఎక్కువ ఇన్సెక్ట్స్ తింటుంది. అది మసకలి గుడ్డు. ఇందులో వచ్చేసి నత్తలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇవి ఆఫ్రికన్ జైంట్స్. ఆఫ్రికన్ జైన్స్ ఉన్నాయి. ఆడ ఫిష్ దగ్గర చిన్న చిన్న లోపల ఉన్నాయి. నార్మల్ చిన్నవి వచ్చేసి జైంట్ సైజ్లో అవుతాయి. ఇది బయటికి ఎప్పుడు వస్తుంటాయి అన్న? ఇవి ఎక్కువ టైం తినే టైంలోనే వర్షం పడినప్పుడు ఎక్కువ బయటకు వస్తాయి. నార్మల్ టైంలో లోపల దాక్కుని ఉంటాయి. ఇవన్నీ బర్డ్స్ కోసం బ్రీడింగ్ బాక్స్. అచ్చా. ఎన్వైర్న్మెంట్ కూడా అసలు జంగల్లా తిరుగుతున్నట్టు ఉంది. ఇందులో స్నేక్ ఉంటుంది, పట్టుకోవచ్చా? అంత ధైర్యం వరేస్తారా? అదే రా రికార్డింగ్. పాయిజన్ షూర్ కదా? షూర్ 100%
ఫస్ట్ టచ్ చేయండి. మళ్ళీ ఎందుకురా? ఫస్ట్ తోక పట్టుకోండి ఇలా, మళ్ళీ మొత్తం వచ్చేసి కింద పడుతుంది. ఇప్పుడు ఇంకో చేయి పెట్టండి కదా. ఓపెన్ చేయండి, హ్యాండ్స్ క్లోజ్ చేయాలి, ఫ్రీ వదిలేండి. కామ్ కామ్ కామ్, ఏం చేయాలి, భయపడతారు. నెక్స్ట్ పైనకి ఎక్కుతుంది అంత, ఏం చేయాలి, పైకి అంతే తిరుగుతాయి, ఎక్స్ప్లోర్ చేస్తారు. ఏం అటాక్ చేయాలి, ఇట్లా చూపెట్టి మంచిగా పోతుంది కెమెరా. ఓకే, దాని హెడ్ కనపడ్డాడు. అరే దగ్గర దగ్గర బ్రో, అది జరుగుతున్నప్పుడు అంటే ఫీల్ ఉంటుంది, భయం అవుతుంది. దాని మజిల్ మూమెంట్స్ కూడా నాకు తెలుస్తున్నప్పుడు ప్యాక్ అట్లా అనిపిస్తుంది. బట్ ఓకే, నైస్. కొంచెం పట్టుకుంటే అలవాటు. అరే దానికి వస్తలేదురా, ఇక్కడే అనిపిస్తుంది. అది నువ్వు అంటుంది కదా, ఇది అలా ఎందుకంటే నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. అది టిక్లింగ్ అవుతుంది లైక్. ఇది ఏంటంటే టంగ్తోని స్మెల్ చూస్తాయి స్నాక్స్. ఇక్కడ ఎన్ని స్నేక్స్, రెప్టైల్స్? ఇది 2 స్నాక్స్ ఉంటాయి కదా. 2 స్నేక్స్ అంటే ఈ బ్రీడ్ అంటున్నారు. ఏ బ్రీడ్ కాదు, వేరే బ్రీడ్. ఇంకోటి పైథాన్ అదే సంక్రాంతి మెడలేసుకొని ఇది ఉంటుందా? వేసుకోండి, వేసుకోవాలి. వేసుకున్నా. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే. వట్లా ఇవన్నీ ఇంత దగ్గర నుంచి అసలు ఫస్ట్ టైం చూద్దాం. అమ్మ స్కిన్ ఎట్లుంటుంది అనుకున్నారు అవి. కానీ దీని కలర్ కూడా మస్తు అనిపిస్తుంది అసలు, ఆరెంజ్. దాని మూమెంట్ ఫాస్ట్ అంట, బాగానే. అదే కిందికి వెళ్ళి నార్మల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ స్నాక్స్. ఇదేంటంటే ఇప్పుడు మనుషులో కలగడం కాబట్టి అంత చూపిస్తలేదు. వైల్డ్ అయితే చాలా స్పీడ్ ఉంటాయి, దొరికి చేతులు ఆగేస్తాయి. ఓకే. కాంగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫోన్ చేయండి. నువ్వు ట్రై చేస్తావా? వద్దురా, ఫస్టే జిల్లుమన్నది కానీ తర్వాత చాలు ముట్టుకున్నా చాలు. నేను షూరా? షూర్. అరే నేనే పట్టుకున్నా. వాళ్ళు అస్సలు కాదురా. ఇప్పుడు నీకు అలా సడన్ మూమెంట్ లేదు, మెల్లి దాన్ని ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయాలి, జస్ట్ మెల్లిగా రబ్ చేయాలి. చూచు. దీనికి ఏమైనా నేమ్ ఉందా? రోజీ. రోజీ రోజీ. రోజీ ఫీమేల్. అచ్చా, అది ఫీమేలా? మళ్ళీ దీనికి కంపెనీ ఉంటాయి ఉన్నాయా? డైలీ ఒకదాని రూపీ చేంజ్ చేస్తూ ఉంటాం, ఒకదాని పెట్టాం. అంటే ఒకసారి మేల్ ఫీమేల్ అట్లా? ఇట్లాంటివి 5 ఉంటాయి మాది. అచ్చా 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 అచ్చా. చేంజ్ అవుతూ ఉంటాయి డైలీ. ఎందుకు మళ్ళీ ఒకటేసారి అన్ని? ఒకదాన్ని అన్ని పెడతాను, స్ట్రెస్ అయిపోతాయి. అచ్చా చాలా మంది హ్యాండిల్ చేస్తారు కాబట్టి స్ట్రెస్ అయిపోతాయి. అచ్చా, వీటికి రెస్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఇక అంతే, ఇంతమంది పట్టుకుంటే వీక్ అయిపోతాయి. మన ప్యానిక్ ఏమైనా చేసినా చేస్తే. ఆస్ట్రేలియన్ ట్రీ ఇక్కడ ఉంది. కలర్ చేంజ్ అలాగే సీజన్ టెంపరేచర్ని బట్టి ఒకసారి గ్రీన్ కలర్లో కనబడుతుంది, ఒకసారి బ్లాకిష్ బ్రౌన్లో కనబడుతుంది. ఓకే, ఒకటే ఉంది దాంట్లో. దీంట్లో ఇంకో 2-3 ఉంటాయి లోపల దాక్కుంటాయి. వీటికి ఎలా అంటే మొత్తం న్యాచురల్ సెటప్ లాగా కొన్ని కనబడతాయి, కొన్ని లోపల దాక్కొని ఉంటాయి. ఇక్కడ స్టాండ్ పైన వెళ్ళకి వెళ్ళండి, లేకపోతే దగ్గరికి వెళ్తే పారిపోతాయి. అది పారిపోతుంది, ఇంకా మా అమ్మకి రాకపోతా. మీకు రాదు, వీడియో తీస్తారు కదా, పారిపోతాను. ఇది ఎక్కువ వెజిటేరియన్ ఉంటుంది, ఆకులు పండ్లు ఇవి ఉంటాయి. వెజిటేరియనా? వెజిటేరియన్ అంటే ట్యూస్డే వెజిటేరియన్? ట్యూస్డే కాదు, మొత్తం హాలిడేస్ హాలిడేస్ వెజిటేరియన్. హాలిడేస్ వెజిటేరియన్. డ్రాగన్లా ఉంది. గోడ జిల్లాలో ఉంటుంది మీకు. కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా. ఇది తోకతో పడతాయి, వీడి డిఫెన్స్ సిస్టమ్ అది. కుదరత ఆడుకొని ఎట్లా కొడతారు అట్లా తోకతో విప్ చేస్తాయి. ముళ్ళులా ఉంటుంది, కొరటతో కొట్టినట్టు. కార్నర్కి అది కొద్దిగా డ్యామేజ్ అయింది, ఓకే ఇబ్బంది.
ये रैबिट्स ही है, Guinea pigs. गिनी पिग्स बोलते हैं इसको. అట్లాగే ఉంది కదా. हाँ ये तो rabbit का क्रॉस भी है. रैट एंड रैबिट का क्रॉस ब्रीड है. దాన్ని చూస్తే రాడు. కానీ ఇది కూడా క్యూట్ ఉన్నట్టు. పట్టుకోవచ్చా? टस का से. పట్టుకోరా. काटती तो नहीं ना? नहीं खाते. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హాయ్. ఎందుకులే భయపడుతున్నాయి. అట్లా ఎట్లా నించినావు అన్న దాంతో నువ్వు. ఒరిజినల్ బొబ్బరా. అంటే ఆయన అట్లా నించున్నాడు, అది కదులుతలేడుగా. వెళ్తావు పట్టుకుంటావారా? బియర్డెడ్ డ్రాగన్. లెట్స్ ట్రై. డబుల్ ట్యాప్. పట్టుకుంటున్నావా? అరే ఇంకా మీది అట్లెట్ ఓకే. ఫ్రెండ్లీ ఉంది బట్ చూడడానికి వైల్డ్ అనిపిస్తుంది కదా. యా మస్తు వైల్డ్ అనిపిస్తుంది అసలు చూడడానికి. ఇది ఇది చూడు షార్ప్గా. నామ్ క్యా ఇస్కా? स्पाइक. స్పైక్. స్పైక్. స్పీసీస్ का नाम బియర్డెడ్ డ్రాగన్. అస్సలు కదులుతలేదు. వద్దు దగ్గర. ఏదో మసాలా వాసన వస్తుంది, అదే మిరియాలు ఉంటాయి కూడా అట్లా. ये मूवमेंट नहीं जस्ट ऐसे ही. बिकॉज ये अभी एक्टिव नहीं है पूरा. ये सनलाइट आने पर एक्टिव रहता है. अभी ये ब्लैक ब्लैक हो रहा है ना. ब्लैक ब्लैक या ये सनलाइट आने के बाद पूरा रेड कलर का हो जाएगा. రెడ్ కలర్ జాయిగా. అచ్చా లోపల ఇంతకుండా ఒకటి చూపించినాడు కదా, నేను కనిపిస్తున్నా. ఇదిగో మెత్తగా ఉంది. చూస్తే సాలిడ్గా స్ట్రాంగ్ ఉన్నట్టు ఉంటుంది కదా, మెత్తగా ఉంది. స్పాంజ్ లాగా అనిపిస్తుంది మెత్తగా. కానీ దూరం నుంచి చూస్తే డేంజర్గానే ఉంది. పట్టుకుంటావా? వద్దు మెత్తగా నార్మల్. వద్దు నాన్న, వద్దు నాన్న బుజ్జి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇసుకో పకడ్ సక్తా नहीं పట్టుకో. పట్టుకో అలా అడిగే పట్టుకుంటున్నా అందుకనే. నువ్వు పట్టుకోరా, అది పట్టినట్టు లేదు, స్పాంజ్ పెట్టినట్టుంది పైన. ये इग्वाना है, अल्बाइनो इग्वाना. रिलैक्स, कुछ भी नहीं है. డార్క్ వస్తుంది రైడా, లైటింగ్ వస్తుంది. नहीं, आप ये साइड से वीडियो लीजिए, उस साइड से लाइटिंग आ रही है. ये इग्वाना है, अल्बाइनो इग्वाना. అల్బైనో ఇగ్వానా. और इसका निकनेम है पुष्पा. పుష్ప. यस, सैल्यूट. పుష్పరాజ్. और ये ఏమో partially తగ్గేదేలే. పార్షల్ ప్లాన్. black. तो इसकी वजह से ज़्यादातर आँखें बंद करके जाते हैं. अच्छा. उनका थर्ड आई रहता है, ये है जो स्पॉट है ना, वो थर्ड आई है. తాడాయి. థర్డ్ ఐ కొంతమంది నాగమణి కూడా అంటారు, ఇట్లా స్నేక్స్ ఉంటాయి. తెలుగు వచ్చు, తెలుగు రాదా? हिंदी है. और ये కానీ ఇది సాలిడ్ ఉంది. ఇంతకుముందు అది మెత్తగా ఉండే కదా, గట్టి ఉంది ఇదంతా. సాలిడ్ ఉంది. తోకోసం ఎంత హైలైట్ ఉందో. గోర్లు చూడరా తెలుసు. प्योर वेजिटेरियन है, ओनली लीव्स वेजिटेबल्स चाहिए था. అచ్చా ఓన్లీ లీవ్స్ అండ్ వెజిటబుల్. ఏ ఐదు చూపినా. అండ్ లెగ్ షేప్ కూడా చూసినా, కాళ్ళు నెయిల్స్ కోడి నెయిల్స్లా ఉన్నాయి కానీ నడుస్తుంది అది. తోకతోటి కొట్టినట్టు కూర్చున్నట్టు. పోతురత్తు. ఐస్ నిజంగా రెడ్ అండ్ ఎల్లో అట్లా ఉంది చూసిన. క్యా అందర్
बच्चे कैंटीन है వచ్చే లోపల ఇంకే జంతువుల జంతువుల సౌండ్. ये कैंटीन है అరే పామ్రా అక్కడ. वो बड़ा स्नेक है और एक तेलुगु है और ये बॉल पाइथन है బాల్ పైతే हाँ, పట్టుకుంటా और ये लाखों में एक है क्योंकि वो वाइट फिश की है వద్దు మామ పట్టుకోరా వద్దు బే. पकड़ सकते हैं कुछ भी नहीं నక్కు అజీ నక్కు. ये है रेक्टल बुआ రెక్టెల్ बुआ బువా. हाँ इसका निक नेम है रेम्बो रेम्बो हाय रेम्बो. రాంబో లాగానే ఉంది నిజంగా సాలిడ్ दाना नहीं नॉन वेनेमस स्नो बाइट బ్రో 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 मूवमेंट करेगी दाना वाला बस कोई बात नहीं कर पाएगा ఫేస్ టు ఫేస్ వచ్చింది हाँ भाई दे दो బరువు బరువు ఉంది ఇది. नहीं सर काले है तो पाए ये बड़ा होता है ना इतना हाँ 13 to 14 फीट रहता है इसका वेट बोले तो 40 to 50 किलो ये कितने साल की है अब? ये 1 year half 1 ईयर. 1 year एज है इसका 1 year half 1.5 ये सो गए शायद नहीं మూమెంట్ ఉంది కదా. అరే ఇంకా అది ఉందిరా నువ్వు చూసుకుంటూ. అంతే అంటావా? ये खाना क्या बोले एक साल में 2 बार खाए तो भी जिंदा रह सकते हैं Just Yearly एक साल 2 में times. 2 बार खा के जिंदा रह सकती है ये? क्या खाती है ये ये रेट माइस సేమ్ ర్యాట్ మైస్ स्नेक रेट माइस ही खाते हैं। సంవత్సరంలో 2 సార్లు తిని మొత్తం బతుకుతాం. బండి నడిపిస్తుంది కానీ నేను లైఫ్లో స్నేక్స్ పట్టుకుంటాను ఎప్పుడు वो అనుకోలేదు उसको हर महीने खाना पड़ेगा लेकिन ये अगर एक साल में 2 बार खाए हुए तो आराम से सर्वाइव कर सकते हैं क्योंकि ये लेजी स्पीसीज है अगर अभी इधर अगर सो के हम लोग चले जाएंगे तो 2-3 महीने इधर ही रुक जाएगा तो कहीं भी नहीं जाएगा बहुत साल में लेजी 2 बार खाती बोल के लेजी स्पीसीज हाँ लेजी स्पीसीज ఎంత లేజీ అంటే తిండి బద్ధకం అయి కూడా సంవత్సరం 2 సార్లు తింటుంది బట్ మస్తు ఉంది సాఫ్ట్ స్ట్రాంగ్ లూసీ. लूसी निकनेम लूसी और ओरिजिनल नाम है वाइट लूसी फिश ये अंडे ये इमू का है इमू बर्ड का है ఓకే ఇము हाँ ఇమ్ము. ఇమ్ముకా? हाँ इमू ये बर्ड इमू? का है और ये ऑस्टिस ఆస్ట్రిచ్ గన్ను ये ऑस्टिजिक्स है ये इमूइक्स కృష్ణ ఉన్నాయి. दोनों ओरिजिनल है ये और ये पत्ता 9 years old है ये इग्वाना का फीड है ये अंडा ही 9 years old है हाँ ऑस्टिस का जो एक है ये 9 years old है और ये 7 months old ఒరిజినల్ వచ్చా? हाँ ओरिजिनल नहीं अंदर है नहीं खाली। अंदर का जो यप है ना तो वो सूख गया है लेकिन इमो इमो के इसमें अभी भी है क्योंकि ये 7 महीना 7 मंथ है ये थोड़ा हैवी है ये अभी उठा के देख सकते हैं इससे ఇది भी కొద్దిగా హెవీ ఉంది దీము हाँ రగ్బీ थोड़ा సైజ్ రగ్బీ బాల్ ఉంది కదా సైజ్ సినిమా చూసినావా అట్లా ఉంది छोटा वाटरमेलन చూడా వాటర్ మిలన్ सेम वाटर मिलन సేమ్ స్ట్రక్చర్ అయితే దాని వాటర్ మిలన్ అది. नहीं ये भी थोड़ा हेवी लग रहा ना नहीं फिर भी बहुत कम है क्योंकि ये ఇంకా अभी హెవీగా ఉంటుంది అసలు वहाँ- యాక్చువల్లీ. इसके अंदर जो येलो कलर Independent है ना वो अभी है क्योंकि वो लिक्विड नहीं है जो व्हाइट वाला लिक्विड है ना वो पूरा ड्राई हो गया ఇది ఆస్ట్రిచ్ లోపట ఒకటి తిరుగుతుంది జస్ట్ ఎల్లో ఉందంట ఆ వైట్ లిక్విడ్ ఖతం అవుతుంది हाँ पूरा ఎండిపోయింది అది అది ఎన్ని ఇయర్స్ అది? 9 ఇయర్స్ వల్ల 9 9 ఇయర్స్. years old liquid. అందుకనే అది అంతా ఎండిపోయింది. ये 9 years old है ये 7 months old है ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన ఎడిపోతున్నావురా హ్యాండ్ వాష్ తీసుకుని మా అమ్మ ఇవన్నీ పట్టుకున్నందుగా ఏమైనా అనిపిస్తున్నారా ఇప్పుడు అవుతుందేమో అని. అవన్నిటి కూడా నాన్ పాయిజనెస్లే ఏం కావు స్కిన్ ఎనర్జీ అయితే అదే మాకు తెలుసు కానీ ఇక్కడ లోపల ఏమేమి తయారు చేసినారో అది తెలియదు ఇదేంది ఇంక ఈయనే ఉంది అది ఫ్రూట్స్ కోసం వస్తుంది
వచ్చేటప్పుడు చూసిన ఈయనే ఉంది, ఇప్పుడు అట్లనే చూస్తున్నది. కూర్చుంటుంది కదా, అలా తినేస్తుంది. అవునా? ఏం వేసినారు మీరు ఇప్పుడు? మల్బరీ ఫ్రూట్స్. అవునా? జాన్ అంటే మన మామిడి తోట కదా, డిక్ చేశారు. అచ్చా, అంటే యాక్చువల్గా మామిడి తోటనా ఇది? 12 feet, 10 feet, 3.5 ఇలా 1 feet టబ్స్ పెట్టారు. అది చూసిన క్యాటిల్ ప్లాంట్. ఇది ఉన్నాయిగా. ఇది క్యాటిల్ ప్లాంట్స్, సైపర్ ప్లాంట్స్, ఇదంతా మురికింది చేసుకొని చేపలకి న్యూట్రిషన్ ఇస్తూ ఉంటుంది. ఈ రెడ్ మొత్తం ఎంత స్పేస్లో ఉంది జోగ్రఫికల్గా? మొత్తం 5 acres మొత్తం. 5 acres. 5 acresలో మొత్తం. ఎన్ని డేస్ అవుతుందన్న ఇప్పుడు పెట్టి? 6 months. కచ్చే రాస్తే స్టార్ట్ 6 months అవుతుందా? చిల్డ్రన్స్ రికగ్నిషన్ అంటే 7 months. అవునా? నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. అంతకుముందు మామిడి తోట ఉండే. ఓకే. చెప్తాను. ఈ చెట్టు మనకి కనిపిస్తాయి కదా డొమెస్టిక్ ఏరియాస్లో? మనకు ఇంటి ముంగడ అటు ఇటు చాలా చోటు కనిపిస్తుంది, కానీ దాని వాల్యూ తెలియదు అంటారు. మీకు బోర్డు చూపిస్తాను. ఈ కసియస్ అయినా ఉంది కదా, ఇది ఎలా అంటే వీటి ఎయిర్తోని ఆస్పిరిన్ రిలీజ్ అవుతుంది. ఆస్పిరిన్ మెడిసిన్. మీకు హెడేక్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, డోలో 650, సారడాన్ అన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే చాలామంది ల్యాప్టాప్ పైన కూర్చొని టక్ 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 కొడుతూ ఉంటే కొంచెం స్ట్రెస్ అయిపోయి స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. అదే మన దగ్గర ఈ ప్లాంట్ ఉందని అనుకోండి, దీని కింద 2 minutes 3 minutes కూర్చుంటే ఈ ఆస్పిరిన్ అనే మెడిసిన్ మనకు రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. హెడేక్ పోయేది, స్ట్రెస్ పోయేది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఈ మన దగ్గర కనిపిస్తుంది కానీ చాలా మంది తెలియదు నిజంగానే స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. చిన్న పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, అలా చెట్టు కట్టెలు అంటావా? కాదు, అమ్మను సతాయిస్తూ ఉంటారు. చిన్న పాట్లో అపార్ట్మెంట్ అనుకోండి, మనం తులసి చెట్టు ఎలా పెట్టుకుంటాం అలా పాట్లో పెట్టుకోవాలి. బాబుకి అన్నం తినిపించేసి ఆడుకోరా నాన్న అని చెప్పేస్తే వీల్ గో ఇన్ డీప్ స్లీప్. దీని కింద ఆస్పిరిన్ రిలీజ్ చేస్తారు కదా, స్లీప్ వెళ్ళిపోతాం మనం. బాబుని పడుకోబెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అలా దగ్గరికి హైదరాబాద్లో ఇప్పుడు బిజీ సిటీలో బ్రేక్ కోసం డెఫినెట్గా రావచ్చు. ఇక్కడికి నేచర్కి ఇంత క్లోజ్గా కూడా మనం చూస్తున్నాం. డిఫరెంట్ అసలు అదేంది వాటర్ కాకి అన్నాడా, ఏమన్నాడు ఆయన? నీళ్ళ కాకి. చాలా డిఫరెంట్ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ క్లోజ్గా పట్టుకొని అంత దగ్గరగా ఈము, ఆస్ట్రిచ్, ఇంకేం ప్యారెట్స్. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. మసాజ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు. థెరపీ. ఐటీ ఎంప్లాయీస్ అండ్ హైదరాబాద్లో అసలు బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా, ఈ పెద్ద సార్ కూడా బిజినెస్ చేస్తాడు. ఈయన ఐటీ ఎంప్లాయీ కాదు, నేనే 9 to 5 చాకరీ చేస్తాను. ఈ పెద్ద మనిషి ఓన్ బిజినెస్ రన్ చేస్తాడు. ఈడి కూడా హెడేక్, ప్రతి ఒక్కరికి హెడేక్ హైదరాబాద్లో. జస్ట్ హైదరాబాద్ నుంచి ఎంత ఉందిరా? 40 అంతే. ఇక మీరు ఓవరాల్ ఎక్కితే ఇంకా తొందర రావచ్చేమో, లేదు అంటే మీరు విత్ ఇన్ ద సిటీ కొడితే ఒక 40 పక్కా విజిట్ చేయండి. ఇది జస్ట్ స్టార్ట్ అయ్యి కూడా ఎంత 6 months అవుతుంది అంటున్నాడు. 6 months కాదా, 3 years? 6 months or 3 years సంథింగ్, బట్ ఇంకా తక్కువనే అనుకుంటున్నా. మెయిన్ ఫండ్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్పీసీస్ చచ్చిపోతున్నాయి, దాన్ని వీళ్ళు జాగ్రత్తగా కాపాడుతున్నారు ఫుడ్ పెట్టి. అండ్ జనాలకు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకి టచ్ తెలుస్తుంది. స్నేక్స్ ఉన్నాయి, నాకైతే ఇది పడుతుంది చిన్నప్పటి నుండి. బట్ అది పట్టుకున్నప్పుడు ఆ మజిల్ మూమెంట్ చాలా ఫ్రెండ్లీగా మస్త్ అనిపించింది. అసలు పట్టినప్పుడు ఇట్లా జిల్లు అన్నది, కాకపోతే తర్వాత మస్త్ ఎంజాయ్మెంట్ అనిపించింది. సో డెఫినెట్గా అందరూ టైం ఉంటే చూసుకోండి. హాఫ్ డే సరిపోతుంది. హాఫ్ డేలో మీరు రావచ్చు, మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, అక్కడేం దొరుకుతాయో చూసి వీ కెన్ గో. మోస్ట్లీ పిల్లలు ఇట్రా కదా, యాక్చువల్గా ఇడు ఉయ్యాలుగుతున్నాడు, ఈ నిలేవి నేను కూర్చుంటున్నా. నాకు చూపి.
ఫ్రాంక్ చెప్పాలంటే నాకేం మాట్లాడే బుద్ధి కూడా అవుతలేదు. ఫ్రెష్గా తగులుతుంది అసలు. ఏడా నాకు ఒక పోల్ కూడా కనిపిస్తలేదు. టెక్నాలజీ అంతా మనమే పెట్టుకొని తిరుగుతున్నాం. పొల్యూషన్ లేదు, ఒక వెహికల్ కనిపించదు. బెటర్ కొంచెం దూరంగా. అసలు హైదరాబాద్ నుంచి చాలామంది వెయిట్ చేస్తారు వీకెండ్ వస్తే అటు వెళ్ళిపోదాం. మినిమం 150-200 కిలోమీటర్స్ కొట్టకపోతే మనకు ఒక బ్రేక్ దొరికినట్టు ఉండదు. బీచ్కి వెళ్ళాలంటే సిటీకి దూరంగా 230-300 కిలోమీటర్స్. అది సూర్యలంక బీచ్ చీరాల ఉంటుంది, చీరాల. చాలా దూరం వరకు పోవాలి. ఇది మనకి 50 కిలోమీటర్స్ లోపలనే ఉంది. 1 అవర్ జర్నీ అంతే. అంతే. ట్రాఫిక్ ఉంటే మోస్ట్లీ ఇక 2 అవర్స్ పెట్టుకురాదు. పొద్దున నువ్వు వచ్చిన 12 లోపు ఇక్కడ ఉంటావు, మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ అంటే ఎక్స్ప్లోర్ కాదు, వీ నీడ్ దిస్. మనకి కావాలి, ఖచ్చితంగా కావాలి. ఈ పీస్నెస్ కావాలి నిజంగా. యా. సో వస్తే వర్త్. టికెట్ 600 ఉంది పర్ హెడ్. ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. డెఫినెట్గా మీరు రండి, పిల్లలతో రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ముసలి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అంతా ట్రెక్కింగ్లా కూడా ఏం లేదు. ముసలి వాళ్ళు కూడా రావచ్చు, హ్యాపీగా నడుస్తారు. ఈ చెట్లు గిట్లు, ఈ స్మెల్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఇంకేంది నెక్స్ట్ అని.